కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు అండ్ టీం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు. మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉంటాడు? గవర్నమెంట్ కానీ హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక గొప్ప విప్లవం ఇది. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తూ ఉన్నాడు పెద్ద మనిషి. ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది? ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఏంది? బిల్డింగ్లు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న చట్టం ముందర నిలబెడతాం.